కెనడాలో ఓ వెధవ ప్రధానమంత్రిగా ఉన్నాడు. వాడి పేరు ట్రూడో. వాడికి భారత్ అంటే నరనరాన ద్వేషం. ఎందుకంటే వాడు క్రిందసారి అధికారంలోకి వచ్చింది చైనా సహకారంతో పోల్ మేనేజ్మెంట్ చేసుకుని. కాబట్టి చైనా వాడి ఆలోచన వాడు పంచుకుంటాడు. ఖలిస్తానీలను పెంచి పోషించి ప్రోత్సహించింది వాడే. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాల్లోనే భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునేటువంటి సిక్కు వేర్పాటువాదులైనటువంటి ఖలిస్తానీలని ఆదరిస్తోంది, పెంచి పోషిస్తోంది. అదేమంటే భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు పేరు. కానీ తాజాగా ఈ భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు వెర్రి తలలు వేస్తోంది. కెనడాలో తాజాగా భారత రాయబార కార్యాలయం ఎదుట భారత జాతీయ పతాకాన్ని దగ్ధం చేశారు. తద్వారా ఒక సవాల్ విసురుతున్నారు. సాధారణంగా రాయబార కార్యాలయాల ఎదుట ఆందోళనల్ని ఆయా దేశాలు ప్రోత్సహించకూడదు. కానీ ప్రజాస్వామ్యం పేరుతో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. చివరికి ఇలాంటి అవమానం జరుగుతున్నా సరే చూస్తా కూర్చుంటున్నాయి అక్కడ ఉన్నటువంటి పోలీసులు. కెనడాలో కెనడా ఫ్లాగ్ని తగలబెడితే ఒప్పుకుంటారా? ఇక మనం ఏం చేయాలి? భారతదేశంలోని వివిధ సెంటర్లో కెనడా పతాకాలు తగలబెట్టాలి. వాడికి అది పంపించాలి. నువ్వు మా జాతీయ పతాకాన్ని అక్కడ తగలబెడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే నీ జాతీయ పతాకాన్ని ఇక్కడ మేము వాడవాడలా తగలబెడతాంరా, నీ దేశమే తగలబెట్టినట్టు చూపెడతాంరా అన్నటువంటి ఆ స్థాయి రాకపోతే వాడికి మాత్రం తోలు మందంగాడాడు. వాడి లాంటి వాడిని కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదం.